హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాష్విత తిల్లపాటి. ఈరోజు నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది, గోస్ట్ది. అది మీతో షేర్ చేసుకుంటాను. నేను కాదు, మా మమ్మీ చెప్తాను. మా లైఫ్లో జరిగింది అది. కొంచెం అంటే మాకు కొంచెం భయంకరంగా ఉండిందనమాట ఆ సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ నుండి ఇలాంటి వీడియో అంటే అలాంటి వీడియోస్ కాకుండా ఇలాంటివి కూడా చేస్తానన్నమాట, గోస్ట్వి. అవి అన్నీ మిక్స్ చేసి పెడతాను, అంటే వ్లాగ్స్ ఇవి అన్నీ ఒకటే ఛానల్లో. సో ఇప్పుడు మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూసేయండి. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు మా మమ్మీ చెప్పిద్ది అనమాట. అంటే నేను ఒకటి చెప్పాను కదా పిల్లోడిది అని చెప్పి, అది మా మమ్మీ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, మీరు చూడండి. సో చెప్పు మమ్మీ. హాయ్ అండి. అక్కడ భాష్విత చెప్పింది కదా ఈ సీన్ జరిగిందని. ఇది మాకు వచ్చేసి ఒక కుంచన్పల్లి అనే ప్లేస్లో జరిగిందండి. అపార్ట్మెంట్ ఎందుకు లేదండి, కానీ అక్కడ ఆ ప్లేస్లో అనమాట. ఆ రోజు ఏం జరిగిందంటే మార్నింగ్ 10 వీళ్ళు పాల ప్యాకెట్లు తీసుకురావడానికి వెళ్ళి వస్తున్నారన్నమాట. అశ్వితను వాళ్ళ మావయ్య వెళ్ళారండి. వెళ్ళేటప్పటికి వాళ్ళు వస్తుంటే జస్ట్ ఇలా ఒక ఫ్లాష్ లాగా ఎవరో అలా దాటుకొని వెళ్ళారని వాళ్ళు చెప్పారనమాట. ఇది సంథింగ్ ఒక ఆకారం టైప్లో వెళ్ళింది అని చెప్పారు. చెప్పిన తర్వాత మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మేము ఇక్కడ ఒకళ్ళని చూసాము, ఒక బాబు ఉన్నాడు, చాలా చిన్న వయసు, ఒక 7 years or 5 years అలా ఉంటుంది ఆ బాబు అని చెప్పాడనమాట. మేమందరం ఆపరా, ఏంటి ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి, అది పట్టపగలు ఎవరా అని అందరూ చాలా అంటే కొట్టుపారేసాం అనమాట మేమంతా. సో మేము మా అన్నయ్య వాళ్ళు మేమందరం గ్యాదర్ అయి కూర్చుంటే వాడు వచ్చి లేదక్క నిజంగానే ఉంది, మేము చూసాము అని నాకు మా అన్నయ్యకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ మేము నమ్మలేదన్నమాట. ఆపు అని అందరం చాలా అంటే ఒక ఫన్నీగా తీసుకొని చెప్తావులే అని భయపెడతానికి చేస్తున్నాం అని చెప్పేసి మేము అందరం లైట్ తీసుకున్నాం. సరే అయితే మీరు నిజంగానే నమ్మట్లేదు కదా, ఆ పిల్లోడు ఎక్కడో ఉండుంటాడు, ఒకవేళ తను ఉంటే మీరు నమ్ముతారు కదా, తను ఏదైనా సిగ్నల్ ఇస్తే అని. సరే చూద్దాంలే అని మేము లైట్ తీసుకున్నాం అనమాట. వాడు అన్నాడు, నువ్వు నిజంగా ఇక్కడ ఉంటే తను కూడా ఆడు ఉన్నాడు అనుకోలేదు, ఏమో కానీ తెలియదు, కానీ జస్ట్ ఊరికే అన్నాడు అనమాట. నువ్వు ఇక్కడ ఉంటే మాకు ఏదో విధంగా నువ్వు మాకు కనపడేలాగా చెయ్యి, లేదంటే ఏదో ఒక సిగ్నల్ టైప్లో ఇవ్వు. అయితే యాక్చువల్గా అంతకుముందు ఏమైందంటే మాకు డ్రెస్సింగ్ టేబుల్ పక్కన మనకి టేబుల్ ఇస్తారు కదండి, ఆ టేబుల్ మీద మేము జ్యువెలరీ బాక్స్ ఒకటి పెట్టామన్నమాట. అది బాగానే ఉంది, అలా మామూలుగానే కరెక్ట్ పొజిషన్లోనే ఉంది అనమాట. ఎప్పుడైతే మా తమ్ముడు చెప్పాడో ఏమని, నువ్వు ఉంటే మాకు ఇక్కడ ఇలా సిగ్నల్ ఇవ్వు అని, తను చెప్పాడో లేదో వితిన్ సెకండ్స్లో అక్కడ టేబుల్ మీద ఉంది కదా మిర్రర్ ఎదురుగా, అంటే డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా, అది పడిపోయింది. అసలు సడన్గా పడిపోయింది. అక్కడ గాలి లేదు, మేము విండో ఓపెన్ చేయలేదు, సడన్గా డామ్ అని పడిపోయింది. ఆ సౌండ్కి అక్కడ ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అసలు ఒక్కసారిగా అందరూ ఒక షాక్లో ఫీల్ అయిపోయామన్నమాట. అయితే సడన్గా ఇక మేమందరం చాలా షాక్ అయిపోయాం. అప్పుడు అందరం టీ తాగుతున్నాం అనమాట. పిల్లల మీద టీ పడిపోయాయి, ఇక ఒక్కొక్కరు ఒక స్ప్రెడ్ అయిపోయామన్నమాట. అంత భయం వేసింది మాకు. సడన్గా అది డామని కింద పడిపోవడం, అది వాడు చెప్పిన వెంటనే వితిన్ సెకండ్స్లో జరిగింది. సో మేము అది ఇంకా అప్పుడు అమ్మో ఏంటిది నిజంగానే ఉందా అని మేము అందరం ఫీల్ అయ్యి చాలా భయపడ్డాం అనమాట. ఇది మాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఇది నమ్ముతారా లేదని కాదు కానీ మాకైతే జరిగిన ఎక్స్పీరియన్స్ అండి. అది మేము ఆ రోజు నమ్మాలో తెలియలేదు, నమ్మకూడదో తెలియలేదు, మాకు అసలు అర్థం కాలేదన్నమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే అండి. సో చూసారు కదా, మా మమ్మీ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. నేను చెప్తే మీకు అర్థమయ్యేది కాదు, మా మమ్మీ చెప్పింది కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మాకు చాలా జరిగాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోకి మాత్రం ఇంతే. మీకు ఏమైనా జరుగుంటే కింద కామెంట్ చేయండి, నాకు నచ్చింది నేను పింక్ చేసి నేను కానీ మా మమ్మీ కానీ చెప్తాను మీకు. సో అందరికీ బాయ్ బాయ్.